హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఒక సండే వస్తే మా ఇంట్లో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మా చిన్న బేబీ మంచి స్మైల్తో అందరినీ నిద్ర లేపుతుంటుంది. చక్కగా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కొడుతూ సో చక్కగా చూడండి, మంచి సిగ్నల్ ఇస్తుంది, లెగ్సి నన్ను ఎత్తుకోండి ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి. సో అలా చక్కగా నవ్వుతూ అందరినీ చూస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఆమెతో ఒక 10 నిమిషాలు మంచిగా టైం స్పెండ్ చేయంగానే సో అందరూ లెగ్సిపోయి ఆమెతో ఆడుకుంటాం అనమాట ఒక 10 నిమిషాలు. సో తర్వాత ఆలోపు మా పిల్లలు ఫ్రెష్ అయిపోయి మా పాప మంచిగా ఆమెని అలా ఇలా తిప్పుతూ అంతా చూపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ మంచిగా సౌండ్స్ వస్తుంటాయి. సో ఆ సౌండ్ వల్ల ఆమె అంతా చూస్తూ ఉంటుందన్నమాట, కొత్తగా ఉంది ప్లేస్ అన్నట్టుగా. సో మంచిగా చూస్తూ అన్నీ పలకరిస్తూ ఉంటుంది. మేము అన్నీ చెప్తుంటే ఆమె ఊకొడుతూ ఉంటుంది కబుర్లు. సో ఒక గంట అలా గడవంగానే ఈమె మంచిగా నిద్రపోతుంది. నిద్రకి ఉయ్యాల్లో వేసి ఊపంగానే మంచిగా నిద్రపోతుంది అనమాట. ఈ గ్యాప్లో మా బాబు వాళ్ళ సిస్టర్కి వాడికి దోశలు వేస్తున్నాడు. సో పిల్లలకి చిన్న చిన్న పనులు నేర్పించడం మంచిది కదా. సో ఇలా ఆ పిల్లలు హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా పెద్ద అయిన తర్వాత అలవాటు అవుతుంది. ప్రతిదీ మన మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను చిన్న చిన్న పనులు అనేది నేర్పించాను. సో అలా వాళ్ళు టిఫిన్ చేయంగానే మళ్ళీ ఏమి లెగిసిపోతుంది. సో చక్కగా ఒక గంట సేపు మంచిగా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. సో ఆలోపు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. సో వీళ్ళు కొంచెం సేపు అలా ఆమెతో టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఆ తర్వాత ఇంకా ఆమెను ఫీడింగ్ ఇచ్చేసి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా స్నానం అయి చేపిచ్చేసి ఫ్రెష్ అయిన తర్వాత చక్కగా ఫీడింగ్ ఇచ్చేసామంటే మంచిగా ఇంకా నిద్రకి రెడీ అయిపోతుంది ఇంకా. సో నేను నిద్రపుచ్చడం కోసం అని చెప్పేసి మాటలు చెప్తుంటే అలాగే నా మొహం వైపు చూస్తూ ఉందనమాట. చూడండి ఎంత చక్కగా చూస్తుందో, అబ్జర్వ్ చేస్తుంది ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి. సో చక్కగా నిద్రపోయింది అలాగే మాటలు చెప్తుంటే. సో అక్కడ మంచం మీద పడుకోబెట్టంగానే నా చేయి చూడండి ఎంత గట్టిగా పట్టుకుందో. సో అలా వదిలించుకొని ఇంకా నేను పక్కకు వచ్చేసి ఆమెకు బెడ్షీట్ అవి కప్పేసి అలా కప్పేస్తే ఒక 2 అవర్స్ వరకు పడుకుంటుంది. ఏ సౌండ్స్ చేయకుండా ఉంటే మాత్రం డిస్టర్బ్ చేయకుండా పడుకుంటుంది. అంతే ఇంకా ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి.